వెల్కమ్ టు లవ్లీ గౌతమి సాగర్. వెల్కమ్ టు లవ్లీ గౌతమి సాగర్. ఎందుకంటే ఈరోజు మరి సరికొత్త రెసిపీతో మేము ముందరికి వచ్చిన అనమాట. ఇది కొబ్బరి అంటారు కదా, కోకోనట్ జీలకర్ర, ఇది వెల్లిపాయ, పచ్చిమిర్చి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి సాగర్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను, కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను అనమాట. ఇది ఏంటి, కొబ్బరికాయ చూపిస్తుంది అని అనుకుంటున్నాను. ఇది పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరి చట్నీ అనేది నా స్టైల్లో నేను సింపుల్గా ఈజీగా మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఇది కొబ్బరికాయ, జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అనమాట. ఇవి మన నెక్స్ట్ ప్రాసెస్ అన్నది వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇగో నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసేసి కొబ్బరి అండ్ వెల్లిపాయలు, జీలకర్ర, ఇది మొత్తం మిక్స్ పట్టేద్దాం. ఇట్లా కొబ్బరి అంతా మిక్స్ చేసుకుందాం, మిక్సీ పట్టేద్దాము. ఇది మొత్తము కొబ్బరి చూడండి, ఇట్లా మొత్తము మిక్సీ పట్టేసినాము. ఇందులో సాల్ట్ అండ్ పచ్చిమిర్చి వేసి మళ్ళీ మిక్సీ పట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తాం. అడచొచ్చాను. ఉండు, ఇంకొక రౌండ్ ఎయ్యిలోకి అయ్యింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది, మొత్తము దగ్గరికి అయిపోయినాను.
ఇది మొత్తం మనం పౌస్ పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇట్లా పౌస్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇట్లా కలిపేసుకుంటాం. వేస్ట్ గాయస్ ఇది. ఫ్రెండ్స్ అయిపోయింది. ఇదిగోండి ఇలా వచ్చేసింది మొత్తం కొబ్బరి, పచ్చి కొబ్బరి పికిల్. మనం రైస్లోకి బాగుంటుంది, చపాతీలకు బాగుంటుంది. రైస్లో అయితే ఇంకా టేస్ట్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు, అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి సాగర్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బై ఫ్రెండ్స్.